పీసీఓడి ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదని వరీ అవుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. నేను మీ డాక్టర్ నిరుపమ. పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ ఉండి అంటే ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉంటే ఇనీషియల్గా మనం ఏంటంటే మందుల ద్వారా ట్రై చేస్తాం. అయినా కూడా కొంతమంది కన్సీవ్ అవ్వరు. ఇలాగ టిపికల్ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నప్పుడు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే లాప్రోస్కోపీ ద్వారా ఓవరీస్ని పంక్చర్ చేయడం వలన బెనిఫిట్ ఉంటుంది. ఇలా లాప్రోస్కోపీ త్రూ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసినప్పుడు ఏంటంటే ఓవ్యులేషన్ బెటర్ అవుతుంది అండ్ మనం ఏవైతే మందులు ఇస్తామో వాటికి బెటర్ రెస్పాన్స్ వస్తుంది. బట్ అలా అని తక్కువగా డ్రిల్ చేస్తే డిజైర్డ్ రెస్పాన్స్ రాదు. అలానే ఎక్కువగా ఓవేరియన్ డ్రిల్ చేయడం వల్ల ఏంటంటే ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది. సో కరెక్ట్ డ్రిల్లింగ్ చేయడం వల్ల డెఫినెట్గా బెటర్ ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేసినప్పుడు ఒక్కొక్క ఓవరీలోనూ 4 పంక్చర్స్ చేస్తాము. 4 millimeters డెప్త్ అండ్ 4 seconds డ్యూరేషన్ చేస్తాం అనమాట. ఫాలో మీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.